ఈ సినిమా బేచల్ వాలెస్ టెస్ట్ అనేది కూడా పాస్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బేచల్ వాలెస్ టెస్ట్ అనేది విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ఫిక్షన్, ఐదర్ నావెల్స్, రైటింగ్ ఆర్ సినిమా. ఆ టెస్ట్ ప్రకారం ఇద్దరు లేదా ముగ్గురు ఆర్ గుంపు ఉమెన్ వాళ్ళకి పేర్లు పెట్టి ఉండాలి సినిమాలో, క్యారెక్టర్స్ నేమ్స్. ఇప్పుడు ఈ సినిమాలో రష్మిక గారి పేరు భూమా, అను ఎమాన్యుయల్ గారి పేరు దుర్గా. సో ఇలా క్యారెక్టర్స్ ఫీమేల్స్ కి పెట్టి ఉండాలి. వాళ్ళు మాట్లాడుకుని ఉండాలి. వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ టాపిక్ మ్యాన్ గురించి అయి ఉండకూడదు, ఐదర్ బాయ్ ఫ్రెండ్, ఫాదర్ ఆర్ ఎనీ మ్యాన్ గురించి అయి ఉండకూడదు. ఇలా కొన్ని సీన్స్ అయినా జరిగితే అది బేచల్ వాలెస్ టెస్ట్ ని పాస్ అయినట్టే. అది ఈ సినిమా పాస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన మూవీస్ లో ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకుంటున్నాం, లేదంటే ఒక మిషన్ కోసం వెళ్ళాం, ఇట్లాంటివి జరిగినవి. సో ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్ కి వెళ్ళి చూడాల్సిన సినిమా. ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ ఇలాంటి మూవీసే వస్తాయి అని ఆశతో చెప్తున్నాను.